సుమారు 22 ఏళ్ల వెన్నెల కోస్తా తీరంలోని కళ్యాణపురం అనే చిన్న పట్టణంలో నివసించేది. వాళ్ల ప్రాంతంలో, ముఖ్యంగా వాళ్ల సమాజంలో మేనరికపు వివాహాలు చాలా సాధారణం. ఇది వెన్నెలకు ఎప్పుడూ నచ్చేది కాదు. అలాంటి పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లని చూసినప్పుడల్లా తనలో ఏదో తెలియని చిన్న నవ్వు మెరిసేది. ఇలాంటి సంబంధాలు ఎలా కుదుర్చుకుంటారు అని లోలోపల అనుకునేది. వెన్నెలకు 25 ఏళ్ల ఒక బావ ఉన్నాడు. పేరు అక్షయ్. అక్షయ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. వాళ్లద్దరికీ పెద్దగా పరిచయం లేదు. అప్పుడప్పుడు ఏదైనా పెళ్లి లేదా శుభకార్యం జరిగినప్పుడు మాత్రమే కలిసేవాడు. అక్షయ్ కూడా వెన్నెలతో పెద్దగా మాట్లాడేవాడు కాదు. 2024 వేసవిలో ఒకరోజు అకస్మాత్తుగా అక్షయ్ వెన్నెలకు ఫేస్బుక్లో మెసేజ్ పంపాడు. వెన్నెల కూడా తన స్నేహితులతో మాట్లాడినట్టే అక్షయ్కి రిప్లై ఇచ్చింది. కొద్దిసేపు వాళ్ల మధ్య చాటింగ్ నడిచింది. ఆ చాట్ వల్ల వాళ్ల మధ్య చిన్నపాటి పరిచయం ఏర్పడింది. కాని అక్షయ్ వెన్నెలను వేరే విధంగా చూడటం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఒక సాయంత్రం అక్షయ్, "నువ్వు చాలా అందంగా ఉన్నావు, చంద్రబింబంలా ఉన్నావు" అంటూ ఒక మెసేజ్ పంపాడు. అంతేకాకుండా వెన్నెల ఫేస్బుక్లో ఉన్న ఫోటోలన్నింటినీ డౌన్లోడ్ చేసి వాటితో ఒక చిన్న వీడియో చేసి పంపాడు. అక్షయ్ చేసిన ఈ పని వెన్నెలకు ఏమాత్రం నచ్చలేదు. బ్లాక్ చేసేయాలా అని ఒక నిమిషం ఆలోచించింది. కాని ఎందుకులే, బంధువు కదా అని వదిలేసింది. ఇలాంటి మెసేజ్లు పంపొద్దు అని కరాఖండిగా చెప్పింది. కాని అక్షయ్ తన పద్ధతిని మార్చుకోలేదు. మెసేజ్లు పంపుతూనే ఉన్నాడు. వెన్నెలకు ఏం చేయాలో అర్థం కాలేదు. అక్టోబర్ నెలలో వాళ్ల ఊరిలో ఒక పెద్ద పండుగ ఫంక్షన్ జరిగింది. వెన్నెల కుటుంబంతో సహా అక్షయ్ కుటుంబం కూడా ఆ ఫంక్షన్కి వచ్చింది. అక్షయ్ వెన్నెల కుటుంబ సభ్యుల ముందు చాలా మంచివాడిగా నటించాడు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ, పలకరిస్తూ వాళ్ల మెప్పు పొందడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. వెన్నెల కుటుంబ సభ్యులు కూడా అక్షయ్ని నమ్మారు. అబ్బాయి చాలా మంచివాడు, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉంది, ఈ పెళ్లి వెన్నెలకు బాగుంటుంది అని అనుకున్నారు. అక్షయ్కి వెన్నెలను ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ల మనసులో నిశ్చయించుకున్నారు. కాని వెన్నెలకు అక్షయ్ ఏమాత్రం నచ్చలేదు. వాళ్ల ఇంట్లో వాళ్ళు, "అక్షయ్తో బాగా మాట్లాడు" అని పరోక్షంగా సలహాలు ఇచ్చేవారు. తన పక్కన అక్షయ్ కూర్చుని మాట్లాడేలాంటి పరిస్థితులను వాళ్లే కల్పించేవారు. "అదిగో మీ బావ వచ్చాడు, కాసేపు మాట్లాడండి" అని బలవంతం చేసేవారు. వాళ్లు అలా చేయడం వల్ల వెన్నెలకు ఏం చేయాలో పాలుపోలేదు. అక్షయ్ దాన్ని చనువుగా తీసుకుని వెన్నెల పట్ల మరింత చొరవ చూపడం మొదలుపెట్టాడు. ఒక్కోసారి వెన్నెలను అసభ్యంగా తాకడానికి కూడా ప్రయత్నించాడు. వెన్నెల చాలా అసౌకర్యంగా ఫీలయింది. డిసెంబర్ 2024లో ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్షయ్ వెన్నెల ఇంటికి వచ్చాడు. "చాలా కాలమైంది కదా, హైదరాబాద్ విశేషాలు చెబుదామని వచ్చాను" అన్నాడు. వెన్నెల వద్దని వారించినా వినకుండా మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పటికే వెన్నెలకు అక్షయ్పై చాలా కోపముంది. ఇక భరించలేక, "అక్షయ్, నీవుంటే నాకిష్టం లేదు. ఇలా నా వెంటపడితే ప్రేమ పుట్టదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా కేవలం నామమాత్రంగానే నీతో కాపురం చేయాల్సి వస్తుంది" అని స్పష్టంగా చెప్పేసింది. వెన్నెల ఇంట్లో వాళ్లు అక్షయ్తో పెళ్లి చేసుకోమని వెన్నెలను ఇబ్బంది పెట్టేవారు. ఈ పెద్దవాళ్లకు ఏమైంది? డబ్బు ఉందని, ప్రభుత్వ ఉద్యోగముందని ఎవడినంటే వాడిని పెళ్లి చేసుకోమంటారేంటి? కనీసం మా మనసు అర్థం చేసుకోరా అని వెన్నెల లోలోపల కుమిలిపోయింది. ఒక నల్లముద్దులాంటి వాణ్ణి పెళ్లి చేసుకుని రేపు వాడి వెంట ఎక్కడికైనా వెళ్తే చూసిన వాళ్లంతా, "అమ్మాయేమో కుందనపు బొమ్మలా ఉంది, వీడేంటి ఇలా ఉన్నాడు" అనుకుంటారు కదా అని బాధపడింది. పైగా మేనరికం అంటే వెన్నెలకు అస్సలు నచ్చదు. మేనరికపు వివాహాలు చేసుకున్న వాళ్లు ఎలా కాపురం చేస్తారు, ఎలా పిల్లల్ని కంటారు అని తరచుగా ఆలోచించేది. జనవరి 2025లో వెన్నెల ఇంట్లో వాళ్లు అక్షయ్తో పెళ్లి సంబంధం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. వెన్నెల వాళ్లకు ఒకటే చెప్పింది, "ఇది నా జీవితం. మీరు నన్ను ఇష్టానుసారంగా ఎవడికంటే వాడికిచ్చి పెళ్లి చేస్తే నేను అస్సలు సహించను. నా నిర్ణయం నాదే." వెన్నెల ధైర్యాన్ని చూసి వాళ్లు కూడా ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయారు. అప్పటినుండి ఆ పెళ్లి సంబంధం గురించి ఇంట్లో పెద్దగా మాట్లాడటం లేదు. అయినా అక్షయ్ మాత్రం రోజూ ఏదో ఒక వంకతో వెన్నెల ఇంటికి రావడం, తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వెన్నెల అక్షయ్ చేస్తున్న పనిని తప్పు పట్టడం లేదు. కాని తన మనసులో ఏముందో అతను కూడా తెలుసుకోవాలి అనుకుంది. "నాకు నచ్చితేనే కదా రేపు పెళ్లయ్యాక కూడా కాపురం చేసేది, లేకుంటే ఎలా చేయగలుగుతాను? మేనరికపు పెళ్లి అంటేనే నాకు ఇష్టం లేదు. పెద్దలు బలవంతం చేసి పెళ్లి చేసినా లైంగిక సంబంధాల విషయంలో రోజువారీ జీవితంలో అతనితో కలిసి జీవించడానికి నా ఇష్టం అవసరం కదా" అని వెన్నెల ఆలోచించింది. ఏ ఇంట్లో అయినా పెద్దలు బలవంతంగా పెళ్లి చేస్తే ఆ కాపురం ఎక్కువ రోజులు నిలబడదని వెన్నెలకు తెలుసు. ఈ విషయాన్ని పెద్దలు గుర్తించి తమ కూతుర్లకు నచ్చిన వాడినే పెళ్లి చేయాలని వెన్నెల మనస్ఫూర్తిగా కోరుకుంది. అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిలకు నచ్చుకున్నా సరే వారి చుట్టూ తిరుగుతూ
ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటే జీవితంలో వాళ్లే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వెన్నెల గ్రహించింది.